నాతో పంచాయతీ పెట్టుకున్నాడు. ఇది చాలా విలువైన భూమి, నువ్వు ఇట్లయితే ఎట్లా అని. ఇక మనం మాట ఇచ్చినాం, కట్టాల్సిందే, మొదటి వరుస లక్ష ఇల్లు కట్టాల్సిందే. ఆయల్ల రాజు స్వగృహాలు కడితే పేదోళ్ళకు కొంత లాభం అయింది, మళ్ళా ఎవ్వరు ఇండ్లు ఇవ్వలేదు. కట్టాలంటే కుక్కట్పల్లినే ఇవాళ 11 ఎకరాల భూమి ఎతికి 100 కోట్ల రూపాయలు ఈడ పాండబ్బ అంత జగ కావాలన్నా 20 లక్షలు కావాలి. కుక్కట్పల్లి పాండబ్బ పెట్టుకోనికి జగ అనుకుంటే 20 లక్షలు తక్కువ అవుతుంది కదా. మా అక్కలకు బాగానే తెలుసు కదా, రియల్ ఎస్టేట్ చేసే మా సోదరులు ఉన్నారు పైన నుంచి కింది వరకు. పాండబ్బ జగ 10 గజాలు కొనాలంటే కూడా ఇవాళ 20-30 లక్షలు, 2 లక్షలకు గజం తక్కువ నన్ను ఉందా? అట్లాంటిది ఇవాళ 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే. పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. ఆయనను హౌసింగ్ శాఖ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు. ఆ ఏళ్ళ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది, రాజీవ్ స్వగృహ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కాలనీలు ఆనాడు ఇచ్చినాం. ఇవాళ సాంప్రదాయమే దెబ్బతిన్నది. మళ్ళీ మీరు పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి మనసు పెద్దది చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను ఈరోజు పేదోళ్లకు ఈరోజు ఇస్తున్నారు. భూమికి మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాసరెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. మీ ఎదురుగానే మాట చెప్పించిన మళ్ళా నాకు ఆఫీస్లో చెప్పి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తే కష్టమని. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అనా పైసా తీసుకోడు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేయమని నేను అధికారులకు చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోవద్దు. కట్టే దాంట్లో అయ్యే ఖర్చే 5 లక్షలు నువ్వు మిగిలినవి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇత్తేసి పొత్తుకూడాలని చెప్పారు వెనకటికి పెద్దోళ్ళు. ఏమి వేయకపోతే మనకు జిమ్మేదారి ఉండదు. మీరు వచ్చి చూసుకొని కూడా చూసుకోరు. మీరు 10,000, 20,000, 5 లక్షలు, 6 లక్షలు మీరు కడితే ఎట్లా కడుతున్నాడు కాంట్రాక్టర్ అని వస్తా పోస్తూ వచ్చి చూసుకుంటారు. ఏ ఫ్లోర్లో నీకు ఇల్లు డ్రా వెళ్ళిందో మీరు వచ్చి పని మంచిగా అవుతుందా లేదా చూసుకోనికి ఉంటుంది. అందుకే నగరంలో పేదవాళ్ళ కోసం 1,00,000 ఇల్లు కట్టాలని మొదటి విడతగా మంత్రి గారు మంచి సంకల్పంతో ఈరోజు ముందుకు వచ్చిండ్రు. ఈ ప్రాంతం ముఖ్యంగా కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, లేకపోతే కంటోన్మెంటు, ఎల్బీ నగర్, ఉప్పలి నియోజకవర్గాలు నన్ను రాజకీయంగా నిలబెట్టిన ప్రాంతాలు, అత్యధికంగా పేదలుండే ప్రాంతాలు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పనులు చేయడానికి ఇక్కడ వలసలు వస్తున్న ప్రాంతం. వాళ్ళందరికీ మంచి పాఠశాలలు, మంచి వైద్యము, ఉండడానికి సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన, వాళ్ళ కలల్ని మీరు కలలు కంటే ఆ కలల్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. మీ సొంతింటి కళ నెరవేరడానికి ఈ ప్రభుత్వం, మీ సోదరుడు రేవంత్ రెడ్డి 100% అండగా ఉంటాడు.